ఐ మీన్ ఇప్పుడు నివిన్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా కీటా నుంచి. అవునా, హౌస్ స్పీగ్లా బీచే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట. ప్రెజెంట్ నేను హోమ్ ఆఫీస్లో ఉన్నాను. వర్క్ అవుతూ ఉంది, ఇంకా అవ్వలేదు కూడా. వచ్చాక ఐ మీన్ ఇప్పుడు నివిన్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా కీటా నుంచి. 4కి పికప్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు మీటింగ్స్ ఉన్నాయన్నమాట నాకు బాగా. సో తను పిక్ చేసుకుని వచ్చి మళ్ళీ అటెండ్ అవ్వాలి. అదనమాట. అండ్ తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాను నేను నివిన్ తీసుకుని. ఎందుకంటే కొంచెం ఐబ్రో థ్రెడ్డింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అండ్ దట్టు ఇంకా కొంచెం షాపింగ్ చేయాలి. సో దానికోసం అయితే వెళ్దాం అనుకుంటున్నాను నివిన్ తీసుకుని బయటికి. సో నేను నివియే వెళ్ళబోతున్నాను అనమాట. ఎందుకంటే రాజ్ కూడా తనకు చాలా ఆఫీస్ వర్క్ ఉంది. సో తన ఆఫీస్లో బిజీ ఉంటాడు, లేట్గా వస్తా అన్నాడు. సో ఇవన్నీ మేము మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట నేను నివి. సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నివితో ఎలా జరిగింది ఏంటి అదంతా కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇప్పుడైతే నివిన్ పిక్ చేసుకోవడానికి వెళ్దాం రండి. సో చూసారు అసలు ఎంత ఎండ ఉందో. క్యాప్ పెట్టుకోవాల్సింది, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడికే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అనమాట. ఇంకా నడిచి వెళ్తున్నా, దగ్గరే కదా అని స్కూటర్ పట్టుకెళ్తున్నా అనమాట. సో దట్ కొంచెం ఫాస్ట్గా వస్తుందని. మళ్ళీ సైకిల్ అయితే నివిది కొంచెం ఇప్పుడు హెవీగా ఉంది, నేను మొయ్యలేను అక్కడ వరకు. అందుకని చెప్పి స్కూటర్ పట్టుకెళ్తున్నా అనమాట. అండ్ చాలా బిజీగా అయిపోతున్నాయి అనమాట డేస్. అసలు ఖాళీ ఉండట్లేదు ప్రశాంతంగా బయటకు వెళ్ళడానికి కూడా. ఇప్పుడేమో ఫుల్ డే వర్క్ కదా. వర్క్ అంతా అయిపోయిన తర్వాత నివిన్ పిక్ చేసుకుని మళ్ళీ కుకింగ్, తను డిన్నర్ పెట్టి ఎర్లీగా పడుకోబెట్టాలి కదా. బట్ సమ్మర్ కాబట్టి ఎంతో కొంత కొంచెం లేట్ అవుతుంది రొటీన్, బట్ ఇట్స్ ఓకే అది కూడా. అండ్ ఇప్పుడు మళ్ళీ నివికి స్నాక్స్ ఇవ్వాలి ఇప్పుడు రాగానే. తనైతే పొద్దున్నే చెప్పింది ఈరోజు బ్రెడ్జల్ కావాలని చెప్పి తీసుకురమ్మంది యాక్చువల్గా నన్ను కొని. బట్ ఇప్పుడైతే టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే పిక్ చేసుకుని ఇంకా మేడం గారు ఇంకా మేడం గారు అప్సెట్ అవ్వకుండా నెమ్మదిగా నచ్చ చెప్పాలన్నమాట తనకి. నచ్చ చెప్పి వచ్చాక ఇక్కడ తీసుకుందాం దారిలో అని చెప్పేసి ఆన్ ది వే బ్యాక్ హోమ్. సో అది యూజువల్గా అయితే నేను ఇంత లేట్గా పిక్ చేసుకోను. ఇప్పుడు యాక్టివిటీస్ లేవు యాక్చువల్గా ఈ 2 వీక్స్ యాక్టివిటీస్ లేవన్నమాట. నీ వీక్కి స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు యాక్టివిటీస్ ఉండవు. సో ఈవినింగ్ 4 వరకు కీటాలో ఉంచుతున్నాం అనమాట నీవిని. సో యాక్టివిటీస్ ఉండవు కాబట్టి లేట్గా పిక్ చేసుకుంటున్నాను. నాకు కూడా కొంచెం ఇంట్లో ఆఫీస్ వర్క్ అది ఈజీ అవుతుందని చెప్పి. తను ఇంటికి వచ్చిన ఆబ్వియస్గా మళ్ళీ బోర్ అనే అంటుంది. అదేదో కీటాలో ఉంచితే ఆడుకుంటుంది కదా. అదనమాట. ఇప్పుడైతే నివిన్ పిక్ చేసుకుందాం. ఇండియాలోనా? ఓకే అమ్మా. ఓకే చిన్నగా ఎవరు చేశారు? సూపర్, నీవి బాగా చేసావు నాన్న. Mama, Anna, die Elsa ist die Kälste, ne? Und die Anna ist die Blätter, die wegfliegen kann. Und die Elsa kann die alles Kalte machen und alles Frische machen. Oh, ఎవరు ఎల్సానా? Ja, deswegen Eiskönigin oder Frozen. అవునా? Ja. ఓకే బేబీ, వెళ్దామా ఇంకా వైటర్? Eine Hund. ఓకే వైటర్ వెళ్దామా? Eine Mensch. ఓకే బేబీ. Die Klinge? బాగా క్లింగల్ చేసింది. మా అమ్మ ఏమో పెసిఫికుంగ్లో ఉంది. Da musst du sagen, చెప్పాను నాన్న, ఎస్మాల్ చెప్పాను. du musst sagen, ich bin bei Arbeit und ich bin Kindergarten zu spät, Entschuldigung, musst du so sagen. పర్లేదు, ఎన్షులింగ్ ఏం అవసరం లేదు. కావాలా నీకు బ్రెడ్జల్? Ja? విటే వెళ్ళైతే పట్టుకో. ఏది పట్టుకున్నా? సరే పద. పడిపోతాయి నాన్న కింద, తొందరగా పద. Ja gut, mit dem Anes rede ich ja jetzt nicht. Aber der soll sich auch mal kennen. Ja, aber der hat auch gewusst, dass ich recht hatte. Sag mal. Wie viel ein Stück Brezel?
Bitte. Am Ende auch bitte, gell? Zusätzlich. Wie viel kostet es? Das ist eigentlich 1,05 Euro, aber ich kann mit der Karte bezahlen, gell? Ich habe keine extra Cent, okay? Ich kann mit der Karte bezahlen. Okay. Mhm. Willst du so auslesen, wegen du musst deine Scooter fahren? Hm? Divisha? Du musst deinen Scooter fahren, gell? Erstmal Kappe anziehen, bitte. Viel Sonic, gell? Aber du kannst fallen. సో యా మా మేడం పిక్ చేసుకుంది అనమాట. బ్రెడ్జల్ కూడా తీసుకుంది నీవి. యా Mama, ein bisschen fahren und ein bisschen Pause. ఓకే బేబీ వీధు ఇలానే అనమాట. ఇప్పుడు తింటూ ఏంటది సైకిల్ నడుపుకుంటూ వచ్చేసరికి టైం అంతా అక్కడే అయిపోద్ది. నేనేమో తొందరగా వెళ్దాం అనుకుంటాను, కానీ ఇలానే ఉంటుంది అనమాట నీవితో. బ్రేక్స్ అనమాట, బ్రేక్స్ ఒక 5 నిమిషాలకి ఒక 20 నిమిషాలు చేస్తుంది ఆన్ ద వే. దాన్ని అన్న నేను పట్టుకుంటా, ఇంటికి వెళ్ళిపోయి తిందు కానీ ఓకే. ప్రశాంతంగా స్పేట్ అవుతుంది మామీ, పడిపోతుంది కింద అప్పుడు అది. నేను పట్టుకోనా పోనీ, ఇవ్వదు. సో అదనమాట. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తాము. ఇంకా నేను నీవి ఇంటికి వెళ్ళి దానికి కొంచెం పాలు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. పాలు తాగిపించి అండ్ దెన్ నా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్తాను అనమాట నేను నీవి. యా అదనమాట ప్లాన్. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. సో యా ఇంటికైతే వచ్చామన్నమాట. కాసేపటికే అసలు చాలా దారుణంగా ఉంది ఎండ. యా లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను మీకు, ఎండ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మాకు ఇక్కడ జర్మనీలో అని చెప్పి. అదేంటంటే మరీ అంటే ఎండ అంటే ఇండియా అంత ఉండదు కానీ హ్యూమిడిటీ, బట్ ఆ వేడి బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ జర్మనీలో ఎండకి. యా నీవి ఎలా ఉంది ఎండ నీకు? వింటర్ ఇష్టమా నీకు, సమ్మర్ ఇష్టమా? వింటర్ ఇష్టమా సమ్మర్ ఇష్టమా తల్లి నీకు? ఫ్రూలింగ్ ఇష్టమా, స్ప్రింగ్ ఇష్టం అంట. కరెక్ట్గా చెప్పింది. అది ఎండ ఉండదు చలి ఉండదు స్ప్రింగ్లో కదా, అందుకే అమ్మ నీకు. అవును, ఇవి కూడా వేడిగా అయిపోయింది. మధ్యాహ్నం గార్డెన్లో ఉన్నారా మీరు? అవునా, మధ్యాహ్నం కూడా గార్డెన్లో ఉన్నారమ్మా? ఓ పొద్దున్న ఎక్కడైనా షుట్టన్ ఉంటుంది కదా నీవి, షటన్ ఉన్న చోట ఉండండి, ఎండలో వద్దు ఓకే. చెట్టు కింద బౌమే కింద అవి ఉంటాయి కదా, అలాంటి చోట ఉండు ఓకేనా. మరి డైరెక్ట్ ఎండలో శాండ్లో ఉండకు అసలు, అది డైరెక్ట్ సొన్నే అది ఓకే బేబీ. అదేంటంటే వీళ్ళకి అవుట్డోర్లో ఎక్కువ వీళ్ళని ఆడిపిస్తారనమాట ఇంక సమ్మర్ అంతా కూడా. బట్ అది వేడి తగిలేస్తుంది చాలా ఎక్కువగా. వీళ్ళు ఏంటంటే మరీ హిట్సే అంటారు, అంటే మరీ మనకి గాల్ప్ అంటారు చూడండి, అలా ఎండలు వచ్చినప్పుడు ఆబ్వియస్గా వీళ్ళు లోపలే ఉంచుతారు. బట్ ఇంకా ఈ 31, 32 ఉన్నప్పుడు కూడా బయట వదిలేస్తారనమాట పిల్లల్ని. బట్ అది చాలా వేడైపోతుంది వాళ్ళకి బాడీకి, తెలుసున్నదే కదా, ఎండ దెబ్బ అంటారు కదా అలాగా. వెళ్దాం బయటకి అయితే తొందరగా వెళ్తే తొందరగా వచ్చేసి మనం పప్ప వచ్చేలోపు. వచ్చేటారు పప్ప నా పోలింగ్ చేసుకుని వద్దాం మా ఇంటి కాఫీకి వెళ్ళి. మా అమ్మ ఇది బ్రౌన్ థ్రెడ్డింగ్ చేయించుకోవాలి. బ్రౌన్ నువ్వు ఒకసారి వచ్చావు కదా నాతో, మా అమ్మ ఇది థ్రెడ్డింగ్ చేయించుకున్నప్పుడు. అక్కడికి వెళ్దాం. అండ్ తర్వాత కొంచెం ఆయన కాఫీ చేసుకుంటుంది మా అమ్మ. వెళ్దామా? నీ కష్టమాను నీకే ఆయన కాఫీనా? మొన్న కూడా కొనుక్కున్నావు నీకు నచ్చినవి స్టుట్గార్ట్లో. నా సిమ్మరా నేనేం కొనుక్కున్నా, నాకు నేను 1, 2 కొనుక్కున్నాను, నీకు ఎక్కువ కొన్నది కదా మా అమ్మ. అయినా అది నా బర్త్డే షాపింగ్ అన్నావు, మరి నువ్వెందుకు కొనుక్కున్నావు? నువ్వు తిని మాట్లాడవే. దీని బర్త్డే ఇప్పుడు తొందరలో వస్తుందంటే అందుకని షాపింగ్ చేయాలంట. నీ బర్త్డే ఎప్పుడు అసలు? అసలు బర్త్డే మోనా చెప్పు, ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు? వింటర్లో మంత్ చెప్పు పోనీ, ఎప్పుడు మోనాట్ ఎప్పుడు నీది? 24 డిసెంబర్. ఎప్పుడో డిసెంబర్కి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ మేలో ఉన్నాము. ఇప్పుడు బర్త్డే షాపింగ్ కావాలంట మేడం గారికి, అది అనమాట బేసిక్గా.
అది. సో యా, ఆల్రెడీ షాపింగ్ చేసిన బ్లాగ్ చూసారు కదా. అంటే నేను ఇంకా ఏం కొన్నాను ఏంటో చూపించలేదు, నేను బర్త్డే బ్లాగ్లో చూపిస్తాను మొత్తం అన్నీ కూడా. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా దానికి సంబంధించినవి, ఇంకా అవుట్ఫిట్కి నాకు కొంచెం ఫుట్వేర్ అది చూసుకుందాం అనుకుంటున్నాను అనమాట. దానికి వెళ్ళాలి. చెప్పినట్టుగానే రాజు జాయిన్ అవ్వట్లే అనమాట. నేను ఇంకా మా మేడం వెళ్ళాలి. సో యా, ఇప్పుడు వెళ్తే కొంచెం తొందరగా రావచ్చు. ఇండోరే కాబట్టి పర్లేదు, ఎండగా ఉన్నాయి. ఇట్స్ ఓకే. మాల్లోకి వెళ్తాం అనమాట. ఫస్ట్ రైడింగ్ చేయించుకుని అక్కడి నుంచి వేరే మాల్కి వెళ్తాం అనమాట. అక్కడైతే సరే, నువ్వు మాట్లాడు, నువ్వేం మాట్లాడతావో చెప్పు. అంతసేపు ఉండదు అది, చెప్పు. నివిది ఫెస్పర్ అంటే దాని స్నాక్ బాక్స్ అనమాట, టిఫిన్ బాక్స్ అనుకోండి. ఫెస్పర్ డోస్ అని అంటారనమాట. అదైతే లేయర్ గెగెస్ అని అంటే మొత్తం తినేసానని చెప్తుంది అనమాట. మొత్తం ఎంటీ చేసేసాను బాక్స్ అంతా అని. రోజు అదొక సర్ప్రైజ్ అనమాట మాకు, ఎందుకంటే తిన్నారు కదా వీళ్ళు. ఎప్పుడైనా బాక్స్ ఖాళీ చేసిందంటే మాకు సర్ప్రైజ్ ఇస్తుంది. అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది రోజు, నేను మొత్తం తినేసాను అని చెప్పేసి మొత్తం ఫినిష్ చేసింది అనమాట. అలా ఎప్పుడో కానీ జరగదనమాట. సో అది మాకు సర్ప్రైజ్ ఆబ్వియస్గా పేరెంట్స్కి. సో అందుకనమాట మీకు ఆ న్యూస్ చెప్తుంది కదా. సరే వెళ్ళిపోదాం అయితే. ఆచి ఆటోలో కూడా తినొచ్చు కదా. ఇప్పుడు తింటది, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆకలి అంటది. అలా అయితే నో. ఇంట్లో ఆమ్ చేసి పెట్టింది అమ్మ నీకు డిన్నర్కి. ఇంటికి వచ్చి డిన్నర్ చేస్తున్నాం ఈరోజు. ఓకేనా? ఇప్పుడు బ్రెడ్ సల్ తిన్నావు కదా. ఓకే, వెళ్దామా అయితే బయటికి. సరే, నువ్వు ఇంకా మరి వీడియో చేయాలా? చేద్దాం, బయటికి వెళ్ళాక చేద్దాం వీడియో. ఆటోలో మరి ఎలా చేస్తామే? పప్ప ఉన్నాడా మరి? ఎవరు తీస్తారు వీడియో? నాకు నేను ఫారం చేస్తూ వీడియో చేయొచ్చా? నీకు ఇవ్వాలా? అంత కష్టం అవసరం లేదులే. ఓకేనా? మనం కార్ నుంచి దిగిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు వ్లాగ్. వి అంటే నేను ఓకే, నాకు అర్థమైంది. నీకు కావాల్సింది గెట్ రెడీ విత్ మీ వీడియోనా? మమ్మ నివి రెడీ అయ్యే వీడియోనా? ఓకే మమ్మ. చూసారా, నివికి గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఓపిక లేకపోయినా సరే రెడీ అవుతుంటే అమ్మ వీడియో అంటూ ఉంటుంది. చేద్దాంలే. ఓకేనా? మమ్మకి బుక్స్ ట్రక్కి చేద్దామా? ఇంకా మనం బయటకు వెళ్తాం కదా ఇప్పుడు, ఓకేనండి అలాగా, అప్పుడు చేద్దామా? సరే, ఇంకా గెట్ రెడీ విత్ మీ ఆ వీడియోస్ కావాలంట నివికి. సో యా, చూసాక నివి చాలా ఇష్టం అనమాట. నివికి అలా చేయడం, సరదాగా రెడీ అవ్వడం. బ్రెడ్ తిను. సో అదనమాట చెప్తుంది. సో ఇప్పుడైతే చాలాసేపు మాట్లాడుకున్నాం మనం, ఇంకా వెళ్దాం షాపింగ్కి. ఓకేనా? చెప్పు, లెట్స్ గో అని చెప్పు. నోట్లో తిని చెప్పు. లో స్కేట్స్ జర్మన్లో చెప్పు. లెట్స్ గో అంటే జర్మన్లో ఏంటి? లో స్కేట్స్. సరే. నొక్కండి. అవునా? Hochzeit Spiegel. Wir können das schreiben. Nivi Bucci Fieber Hochzeit. టీకే మ్యాక్స్కి వచ్చామా? నివికి ఇష్టమా మమ్మకి ఇష్టమా టీకే మ్యాక్స్? నివికి ఇష్టమా? ఎందుకు ఇష్టం?
శాండల్ ఉంది. శాండల్ ఉంది. వచ్చిన పని ఏదో అది ఉందనా ఇష్టం నీకు? సరే పద చూద్దాం అయితే. చేయి పెట్టద్దు, మట్టి ఉంటాయి. నేను పట్టుకోలేదే, నేను చూస్తున్నా. ఏదైనా నచ్చితేనే పట్టుకుంటా. అవి చాలా హీల్ ఉన్నాయి, పెట్టేసే వెనుక. అమ్మో అదొద్దు. నేను ఇంకా చాలా హైట్ అవుతాను అప్పుడు అవి వేసుకుంటే. అవును, ఇంకా హోక్ అయిపోతా. లాంగే, సో లాంగే. ఎక్కడైనా షవార్స్ ఉన్నాయేమో చూడు. షవార్సెస్ మంచివి, పార్టీ శాండల్. నైన్ బేబీ, దస్ మాకిష్నిస్ట్. సో చెప్పులు అయితే ఫుట్వేర్ అయితే ఏం దొరకలే కానీ మళ్ళీ ఏదో స్కర్ట్ దొరికితే తీసుకున్నాను అనమాట. షార్ట్స్ బాగున్నాయని. ఎంత టీకే మ్యాక్స్కి వెళ్తే ఏదో ఒకటి తీసుకుంటాము. అది అయ్యింది షాపింగ్ ఇప్పుడు. అండ్ నివీని తీసుకుని ఐస్కి వెళ్తున్నాం అనమాట. నివీకి కంపల్సరీ ఐస్ కావాలని చెప్పింది. సో సమ్మర్ ఉన్నంతసేపు ఐస్ షాప్స్ కూడా సమ్మర్ ఉన్నంతసేపు ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకా తప్పదు, కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువే ఉంటుంది. ఐ మీన్ తినడం కొంచెం రెగ్యులర్గా తింటూనే ఉంటుంది ఐస్. ఇంకా సమ్మర్ టైమ్ ఇంకా మనం ఏం నో చెప్తాం వాళ్ళకి. ఇంకా దానికోసమే ప్రిపేర్ అయ్యి వచ్చిందనమాట. సో ఐస్ అయితే ఇప్పించి ఇంకా మళ్ళీ వేరే చోటుకి వెళ్తున్నాం, వేరే మాల్కి. ఇట్ వాస్ అండ్రెస్ బికే. దస్ ఇస్ ఫీల్ ఫార్ బిగ్ బేబీ. Nivi mango oder Vanille oder Schoko, etwas bitte. Welche Schoko? Bitte Schokolade oder mit Nutella oder etwas so Cookies? Aber manchmal gab auch bitte Schokolade, Nivisha. Oh, das ist so flüssig. Oder ist es flüssig? Entschuldigung. Das Eis, es schmeckt Eis. Eis heißt Schokolade. Komm, okay, komm dann. పాడు ఆపీసా. అయిపోయింది. వెళ్తావు కిండర్ జిమ్మర్కి అయితే? ఓ హోల్స్ ప్యాలెట్ ఇక్కడ ఉంది. ఓకే సరే పద. కిండర్ జిమ్మర్కి వెళ్తావా? సో మేము ఒక మాల్కి వచ్చామన్నమాట. ఇక్కడ నేను ఒక గంట ప్రశాంతంగా తిరగచ్చు. ఎందుకంటే నీవీకి ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ దింపేయచ్చు మనం పిల్లల్ని. దింపేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఉంది. చిన్నప్పుడు వెళ్ళేది కాదు నీవి, ఇప్పుడు ఇంకా ఎగ్జైటెడ్గా ఉంది. ప్రతిసారి ఇక్కడ దింపేమంటుంది తీసుకొచ్చి. అక్కడ వాళ్ళకి ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, యాక్టివిటీస్ అవి ఉంటాయి. సో నీవి డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చుంటుంది. సో నేను ప్రశాంతంగా తిరగచ్చు అనమాట. నీవినైతే ఇప్పుడు అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ దెన్ నేను షాపింగ్కి వెళ్తాను అనమాట. అది ప్లాన్ ఇప్పుడు కదా నీవి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మాకు 6 అవుతుందన్నమాట. ఇద్దరం 4:30కి 4:45కి వచ్చాం బయటికి. ఇప్పుడు 6 అయింది. అక్కడికి కాసేపు స్పెండ్ చేసాం కదా. సో ఇంకా చాలా ఎండ్ ఉందన్నమాట. నైట్ 9:30 వరకు అలానే ఉంటుంది వేడి. మేడం గారు ఐస్ తిన్నది హ్యాపీగా. ఇప్పుడు అక్కడ డ్రాప్ చేస్తే నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. షోకో ఓకే కమ్ దెన్. ఒకదాన్నే తిరిగి షాపింగ్ చేసేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలే. అసలు నాకు ఎందుకో నచ్చలేదు అనమాట. అసలు అన్నీ తిరిగాను కానీ ఐస్ తిన్నాను. అండ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ తీసుకున్నాను అవసరమని. సో అంతే అనమాట. ఇలా ఉంది నా షాపింగ్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అవసరం ఉంది ఫుట్వేర్ అది చూద్దామని. బట్ ఎందుకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు రాజు ఉంటే కొంచెం చెప్తాడు అది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పి. అండ్ నీవితో కూడా ఆఖరికి అది చిన్నదే అయినా బట్ స్టిల్ చెప్తుంది అనమాట నాకు తోడున్నట్టు. బట్ ఇప్పుడు నాకు ఎందుకో ఎలోన్ ఫీలింగ్ వస్తుంది. సో అందుకే లైట్ తీసుకున్నాను. సర్లే మళ్ళీ వద్దాంలే అని చెప్పి. సో మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ అలా ఖాళీ చూసుకుని వద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకొక రౌండ్ ఇక్కడ దాయిచ్మెన్ ఉంది. సో ఒక్క రౌండ్ ఫైనల్గా వేసేసి ఇంకా నివేన్ పిక్ చేసుకుంటా. సో నివేన్ పిక్ చేసుకుని రాజశేఖర్కి వెళ్తామన్నమాట. ఇంకా డైరెక్ట్గా తనని కూడా ఆఫీస్ నుంచి పిక్ చేసుకోవాలి. తను ఇప్పటి వరకు ఆఫీస్లోనే ఉన్నాడనమాట వర్క్ చేసుకుంటూ. సో తనని కూడా పిక్ చేసుకుంటాం ఇంకా వెళ్ళి.
సో డాయిచ్మెన్లో ఇవి కనిపించినాయి అన్నమాట. ఇవి బర్గండీ షైన్, బాగుందనిపించింది. అండ్ హీల్ కూడా చిన్నది ఉంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంది, నడుస్తుంటే అంత ఇబ్బందిగా ఏం లేదు. ఇప్పుడు జీన్స్ మీద కాబట్టి లుక్ అంత తెలీదు, బట్ ఇది ఫ్రాక్స్ మీదకి తీసుకుంటున్నాను అనమాట. ఇట్స్ నాట్ ఫర్ జీన్స్కి కాకుండా ఫ్రాక్స్ అండ్ శారీస్ పైకి సూట్ అవుతాయి ఇవి, డ్రెస్సెస్ పైకి. సో స్టిల్ చూడాలి ఒకసారి, ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయేమో చూసి అందాం. నాకైతే అవి కూడా నచ్చలేదు ఎందుకో, అవి ఫ్రంట్ కొంచెం బాగా షార్ప్గా ఉన్నాయి, అన్ని వాటికి సూట్ కాదు కూడా అది. సో యా, అయితే తీసుకోలేదు. చెక్ చేశాను, కలర్ అంతా బాగుంది, బట్ కంఫర్ట్ కూడా ఉంది యాక్చువల్గా, బట్ చెప్పినట్టుగానే అది నచ్చలే అనమాట. సో సారాలో ఉన్నాయి యాక్చువల్గా, సారాలో బాగున్నాయి అనమాట. అవి చూస్తాను మళ్ళీ వచ్చి, ఇప్పుడు కాదు ఇంకా, ఇప్పుడు నాకు ఓపిక లేదు. సో యా, మళ్ళీ సారాలో చెక్ చేసి నచ్చితే అవి తీసేసుకుంటా ఇంకా. అండ్ నివికి ఆల్రెడీ మొన్న కొన్నా అనమాట టీకే మ్యాక్స్లో, అది కూడా మళ్ళీ శాండిల్ కావాలని అడుగుతుంది. నేను ఏ షాపింగ్ చేస్తే అది కావాలన్నమాట నివికి, బట్ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి నేను నివికి ఏం చూడలేదు. ఇంకా చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట నివికి ఫుట్వేర్, అయితే టూ మచ్ ఉన్నాయనిపిస్తుంది. ఓకే అమ్మా, చూపిస్తావా? అన్నీ చేసావు నాన్న నువ్వు? ఫ్లామింగో. ఒక్క నిమిషం పెట్టినా నేను, ఒక్క నిమిషం ముందు. ఇది ఫ్లామింగో. ఓకే, హాసే ఉండ్ ఐన్ హార్న్. వావ్, నువ్వే గీసావు నాన్న. ఓ బ్లూమెన్, బాగా చేసావు నాన్న. ఏంటే? ఓ వావ్, మెన్ షర్ట్స్, మెన్షా. వావ్ నాన్న, ఏ ఉండి పడిపోద్ది. బాగుంది మెన్స్. భలే గుందిరా ఫిష్, బాగా గీసావు నీవి ఫిష్. వావ్, బాగా చేసావు, బాగా ఆడుకున్నావా నువ్వు? నచ్చిందా? ఓకే పప్పాని అవునమ్మా, అబ్హోలంకి వెళ్దాం పప్పాని. హై ఫై, హై ఫై. యా, చూసారు కదా, నివిత అయితే వన్ డే ఈవినింగ్ అయితే అలా స్పెండ్ చేశాను అనమాట. మంచిగా చాలా రిలాక్సింగ్గా అనిపించింది, బట్ చెప్పినట్టుగానే షాపింగ్ ఏమంత ఎక్కలే అనమాట. బట్ తర్వాత మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. అండ్ బర్త్డే వస్తుంది కదా, దానికి ప్లాన్స్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో కొంచెం షేర్ చేస్తాను. బర్త్డే అయితే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Till then, bye-bye.